భారతదేశం ఎవరికి తల వంచడానికి సిద్ధంగా లేదు. ఇది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసినటువంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన. అగ్రరాజ్యం అమెరికా 50% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో పీయూష్ గోయల్ భారత వైఖరిని ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. భారత్ ఎవరికి తల వంచదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో భారత్ భవిష్యత్తుపై ఆయన ప్రశ్నించే సమయంలో స్పందిస్తూ చాలా బలంగా నమ్మకంగా ఉందన్నారు. ఏటా 6.5% వృద్ధి చెందుతున్నాం. ఇది వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ డీగ్లోబలైజేషన్ ఎదుర్కొంటున్నదనే భావనని కూడా తోసిపుచ్చారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు తమ కోసం వాణిజ్య మార్గాలు భాగస్వాముల్ని పునర్నిర్వచించుకుంటున్నాయి అంటూ కేంద్ర మంత్రి చెప్పారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం భారతదేశం ఎక్కువగా ఎగుమతులు చేస్తుందని నమ్మకం ఉందన్నారు. వాణిజ్య అడ్డంకుల్ని అధిగమించగలము అన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో 1.4 బిలియన్ల యువ నైపుణ్యం కలిగిన ప్రతిష్టాత్మకమైన పౌరులు ప్రపంచ భాగస్వాములకు శక్తివంతమైన ఆకర్షణ అని గుర్తు చేశారు. 2000 సంవత్సరం నుంచి భారతదేశంలో జరిగిన మార్పులను కూడా ప్రస్తావించారు. వేలాది ఉద్యోగాలను సృష్టించడంలో విజయవంతమైన ఐటీ పరిశ్రమను ప్రశంసించారు. కరోనా సంక్షోభాన్ని దేశం ఎలాగా అవకాశంగా మలుచుకుందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. 100 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి భారతదేశంలో ఈటీఏ సభ్య దేశాలు కూడా అంగీకరించినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అక్టోబర్ 1 నుంచి అది అమల్లోకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. భారత్ది $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఏదైతే రాబోయేటటువంటి రోజులలో భారతదేశం అన్ని రకాలైనటువంటి వ్యవహారాలని ప్రిపేర్ అవుతుంది. భారతదేశం యుఏఈ, మారిషస్, ఆస్ట్రేలియా, ఈటీఏ బ్లాక్, యూకే, EU, చిలీ, పెరు, న్యూజిలాండ్, అమెరికా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చురుగ్గా కొనసాగిస్తోంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు.